అయిపోతుంది, అందరూ పరిగెత్తున్నారు. సినిమా మంచిగా ఎంజాయ్ చేసావా? కొంచెం ల్యాక్. నాగ అశ్విన్ గారు డైరెక్టర్ గారు, మీకే చెప్తున్నాను. హాయ్ అండి, మాస్ గారు, మీ విష్ణువేణి. ఈరోజు నేను కల్కి మూవీకి వెళ్తున్నాను. మూవీ ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను. బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేదంటే ఎంత పెద్ద హీరో అయినా సరే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా నేను చెప్పేస్తాను బాగాలేదనేసి. వెళ్తున్నాను, ఈవినింగ్ మీకు చెప్తా చూశాక. బాయ్. హాల్లోకి అయితే వచ్చేసానండి, ఇంకా హాల్లోకి వెళ్తున్నాను. చాలా టైం అయింది, ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ లేదు అసలు, చాలా లేట్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వెళ్తున్నాను, బాయ్. టైం అయిపోతుంది, అందరూ పరిగెత్తున్నారు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చేసాము. బయటకు వచ్చాక చెప్తా. మూవీ అయిపోయిందండి, ఫుల్ వాన పడుతుంది. రష్ చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. ఏమైనా సినిమా మంచిగా ఎంజాయ్ చేసావా? చాలా బాగుందండి. నాగ అశ్విన్ గారు చాలా బాగా తీశారు. హాయ్, నాగ అశ్విన్ గారు డైరెక్టర్ గారు, మీకే చెప్తున్నాను. ఈ వీడియో ఆయనకి వెళ్ళేంత వరకు షేర్ చేయండి ప్లీజ్. నా చేతిలో ఒక విలువైన ఒక ఏది ఉన్నా సరే ఆ పైసలు చినిగిపోవాల్సిందే. అలా నేను ఇప్పుడు చించలేను కాబట్టి. ఇదండి పొజిషన్. మూవీ అయితే ప్రభాస్ గారి మూవీ. మెయిన్ డైరెక్టర్ గారికి అయితే కృతజ్ఞత చెప్తున్నాను. చాలా బాగా తీశారు మూవీ. అసలు ఈ జనరేషన్లో మీరు ఇలాంటి మూవీ తీసిన దానికి మీకు కృతజ్ఞత అయితే నేను తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి అందరికీ తెలియాలి. ఈ మూవీ చూడండి, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంటర్వెల్ వరకు కొంచెం ల్యాక్, తర్వాత నుంచి ఉంటుంది, మామూలుగా ఉండదు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, ప్రభాస్ గారిది కానీ, వీళ్ళందరి దగ్గర చేయించిన డైరెక్టర్ నాగ అశ్విన్ గారికి నిజంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. నేను మిస్ అయ్యాను ఆ మూవీలో. నేను ఒక చిన్న ఆర్టిస్ట్నండి. నాగ అశ్విన్ గారు క్యారెక్టర్ కోసము నేనకైతే చెప్పటం లేదు, కానీ ఈ రోజుల్లో అసలు జరిగింది, జరుగుతుంది, జరగబోతోంది మొత్తం చరిత్రని మొత్తం ఒక బంతి రూపంలో గోడకేసి కొడితే వెనక్కి తిరిగి వచ్చినట్టు ఉందండి. సూపర్ బాగా చేశారు, బాగా చూపించారు కూడా. మీరు ఆర్టిస్టుల దగ్గర కూడా మంచిగా వాళ్ళ లాగేశారు, వాళ్ళ ఆర్టిస్ట్ తనాన్ని లాగేసేసి మరీ చూపించేశారు. చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చేసింది, అసలు మామూలుగా కాదు. ఒక్క నిమిషము కెమెరా ముందు ఉండి చేయడము అనేది ఎంతోమందికి అది ఫుడ్ అండి. మూవీ ఒక డైరెక్టర్ మూవీ చేస్తున్నాడు అంటే చాలామంది ఆ మూవీ మీద బతుకుతూ ఉంటారు. మనం ఏంటంటే 100 టికెట్ పెట్టుకుని వెళ్ళి చూసి వస్తాము. నార్మల్గా బాగాలేదు సినిమా అని ఈజీగా అంటామండి. ఒక్క నిమిషం అక్కడ వర్క్ జరిగితే లక్షల్లో ఉంటుందండి. ప్రొడ్యూసర్కి లక్షల్లో అయిపోతుంది అమౌంట్ ఒక్క నిమిషానికి. అక్కడ నేను ఆర్టిస్ట్ని కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానండి. ఈ రోజుల్లో ఒక మంచి సినిమా అయితే చూపించేశారు. ఫ్యూచర్ ఏంటి, నేను ఒక వీడియో కూడా పెడుతున్నానండి. ఇప్పుడు మనం బైక్లో వెళ్తూ ఉన్నాము, అదే ఒక రాజుల కాలంలో ఒక రథం మీద నలుగురు మనుషులు మోసుకొని వెళ్తూ ఉంటారు పల్లకిలో, గుర్రాల మీద. అంతవరకే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి జనరేషన్లో కనపడితే మన బైక్లు, మన కార్లు, మనం ఒక బాల్స్లో కూర్చున్నట్టు ఒక కారులో కూర్చొని వెళ్తూ అక్కడ లైట్స్ అప్పుడు అంటే దీపాలు కదా, నూనె వేసిన దీపాలు కదా, ఇప్పుడు లైట్స్. ఇప్పుడు మనం ఫ్యూచర్ని ఎలా ఊహించుకుంటున్నామో అప్పుడు వాళ్ళు ఇలానే ఊహించుకొని భయపడుతూ ఉంటారు, అమ్మో ఇలా ఉంటుందా అనేసి. అట్లా వెళ్ళంగా వాళ్ళకు కూడా ఏం అనిపించదు. ఓకే, కృతజ్ఞత అయితే సూపర్గా చెప్తాను మీకైతే. నాగ అశ్విన్ గారు డైరెక్టర్ గారు. నెక్స్ట్ పార్ట్ 2 కానీ తీస్తే నా పేరు కృష్ణవేణి అండి. నాకు దాంట్లో ఒక చిన్న రోల్ మాత్రం నేను చేయాల్సిందేనండి మీ మూవీలో. నేనైతే మీ దగ్గరకు వచ్చే సూచన కూడా నాకైతే లేదు, ఎందుకంటే ఒక చిన్న ఆర్టిస్ట్ని కాబట్టి. నిజంగా ఇలాంటి మూవీస్లో
అసలు నేనైతే అక్కడ కుర్చీలో కూర్చుంటుంటే నేను ఇంకా ఆ ఫ్యూచర్‌లోకి అలా ఉన్నానా, వెళ్ళిపోయానా అని చూస్తున్నా. నాకు తెలుసు మూవీ అక్కడ ఏం జరుగుతుంది, షూటింగ్ ఏంటనేది నాకు తెలుసు. అయినా నేనే మైమర్చిపోయాను అంటే, ఇంక ఆయన అట్లా లాగేసాడు అసలు మామూలుగా కాదు. అసలు రాజమౌళి గారు వచ్చినప్పుడైతే ఇంక మామూలుగా కాదు. ఆ ప్రభాస్ గారు అయ్య బాబోయ్! ఒక 5 ఏళ్ళు ఇంత పట్టుకున్నారంటే ఇంక 5 ఏళ్ళు వదిలిపెట్టరు అనే డైలాగ్ గాని చాలా బావుందండి. నేనైతే మీకందరికీ చెప్తున్నాను. చాలా బావుంది. ఈ రోజుల్లో అయితే మహాభారతం గురించి జనరేషన్‌కి ఎవ్వరికీ అసలు అశ్వత్థామ అంటే కూడా ఎవరికీ ఏమీ తెలీదు మహాభారతం గురించి.